Hi, hello, namaste, and welcome back to Pujita's Bommalakolu. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటిది అంటే, మన ఛానల్ని మీరు కనుక కొత్తగా చూస్తుంటే కనుక నేను ఒక ప్లేలిస్ట్ అనేది ఎప్పుడో స్టార్ట్ చేశాను. సో డ్యాన్స్ కాస్ట్యూమ్స్ అనేసి దానిలో ఏంటంటే ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్వి డ్యాన్స్ కాస్ట్యూమ్స్ అనేవి నేను బొమ్మలకి వేసి వాళ్ళ లుక్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తూ వస్తున్నాను. సో ఆల్రెడీ 4 డ్యాన్స్ కాస్ట్యూమ్స్ డ్యాన్స్ లుక్స్ అయితే అయిపోయాయి. సో వాటిలో మోహిని ఆటం, ఒడిస్సీ, కథకళి అండ్ కూచిపూడి ఈ 4 అయితే ఆల్రెడీ అయిపోయాయి. సో ఇది ఈ రోజు వీడియోలో వచ్చేసి మీరు 5th చూడబోతున్నారు. సో టోటల్ అయితే మనకి 8 ఉన్నాయి. సో ఆ 8లో ఈరోజు మనం 5th డ్యాన్స్ ఫామ్ది చూడబోతున్నాం అనమాట. అదే కథక్ డ్యాన్స్ అనమాట. సో కథక్ డ్యాన్స్ కాస్ట్యూమ్ అనేది ఇప్పుడైతే చూపిస్తాను, ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం కూడా. సో బొమ్మ కూడా నా దగ్గరే ఉంది. సో ఇలా అయితే ఉంది. సో కింద అవి కూడా పెట్టాను అనమాట, కాళ్ళ గజ్జలు అవి కట్టుకుంటారు కదా, సో అవి మొత్తం కూడా ఇలా ఉంటుంది లుక్ మొత్తం. సో ఒక అనార్కలి టైప్ డ్రెస్ ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది. నార్మల్ మనం అనార్కలీస్ వేసుకునేటప్పుడు ఎలా అయితే ఉంటుందో, బట్ కొంచెం దుప్పటాని ఇట్లా పైనకి వేసుకుంటూ అలా ఉంటుంది అనమాట. లుక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఇది. బట్ ఈ డాల్కి కుట్టడం కొంచెం కష్టమైంది. ఎలా కుట్టాను, ఏం చేశాను అంతా కూడా ఈ వీడియోలో అయితే మీరు చూసేయచ్చు. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి, సో దట్ మీరు ఏ బిట్ మిస్ అవ్వరు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితేనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం కూడా చూసేయండి. మరి ఫస్ట్ అయితే అనార్కలి స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. దానికి నేను మొత్తం టాప్ బాటమ్ అనార్కలి ఇది మొత్తం కూడా గోల్డ్ ఫ్యాబ్రిక్ అండ్ దుప్పటా వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ అనేది చూస్ చేసుకున్నాను. సో గోల్డ్ కలర్ ఫస్ట్ అయితే నేను పైన పార్ట్ అనేది తీసుకుంటున్నాను, కింద కుర్చీలు పెట్టే ఆ పార్ట్కి పైన వచ్చేదాన్ని చేస్తున్నాను అనమాట. అది జస్ట్ మనం బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్లో నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఫుల్ హ్యాండ్స్ రావాలి. సో ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి నేనైతే మెజర్మెంట్స్ తీసుకుని దాన్ని బట్టి హ్యాండ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే మిషన్ మీద కొంచెం కష్టము, ఇంత చిన్న వర్క్ అనేది నాకైతే రాదు వేయడము. సో ఎల్ షేప్లో అలా స్టిచ్ అనేది వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి. సో చెక్ చేసుకుని కరెక్ట్గా ఫిట్ అయింది అంటే మీరు ఇంకా ఆపేయచ్చు. సో నేనైతే ఇలా వేసి ఒకసారి చెక్ చేస్తే హ్యాండ్స్ కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నాయి, అందుకని లోపలికి ఫోల్డ్ చేసేసి ఇంకొక స్టిచ్ అనేది వేసాను అనమాట. సో ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అంతే. పర్టికులర్గా మెజర్మెంట్స్ చూడాలి అంటే కష్టము బొమ్మలకి అయితే. సో ఇలా చూసారు కదా, ఇలా వేస్తే కొంచెం పెద్దగా అయింది. పెద్దగా అవడం వల్ల నేను మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది లోపలికి వేసాను. వేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేశాను. సో ముందే మీరు కట్ చేస్తే మాత్రం క్లాత్ చాలా వేస్ట్ అయిపోతుంది. సో ఇలా వేసి సేమ్ అదే ప్రాసెస్లో నేను ఇంకొక సైడ్ కూడా చేసేసాను అనమాట. సో పైన పార్ట్ ఇంతటితో అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మిషన్ మీద కింద ఫ్రిల్స్ వచ్చే పార్ట్ అనేది ఇప్పుడు స్టిచ్ చేయబోతున్నాం అనమాట. సో దానికైతే ఏం లేదు, జస్ట్ ఒక ఫ్యాబ్రిక్ మనకి ఎంత హైట్ ఉంది బొమ్మ అనే దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని దాన్ని ఫస్ట్ కింద ఒక పట్టీ వేసేయాలి, ఆ థ్రెడ్స్ అవి బయటికి రాకుండా నీట్ ఫినిష్ ఉండడానికి. వేసిన తర్వాత పైన మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ బొమ్మ ఎంతలా ఉంది అనేది చూసుకుని దాన్ని బట్టి పెట్టి చూస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. సో అలా చూసి నేనైతే ఇలా పెట్టేశాను అనమాట, అంత సరిపోయింది నాకు. సో దాని తర్వాత మనకి ఆ పైన పార్ట్ ఇందాక స్టిచ్ చేసింది కూడా దీనికి అటాచ్ చేసేయాలన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడడానికి.
సో నాకైతే ఇదే ఫస్ట్ టైం ఇంత పర్ఫెక్ట్గా డ్రెస్ అనేది రావటము. ఏదో ఒక అడ్జస్ట్మెంట్ అనేవి చేస్తూ వస్తాను లేదంటే. అండ్ ఇక్కడ దుప్పటాకు కూడా సేమ్ ఇందాక మనం ఆ అనార్కలికి ఎలాగైతే కింద పట్టి వేసామో బోత్ సైడ్స్ 4 సైడ్స్ కూడా నేను అలాగే వేసుకున్నాను. సో ఇప్పుడైతే డ్రెస్ వేసేయడమే. సో బాటమ్ కూడా సేమ్ గోల్డ్ ఫ్యాబ్రిక్ తోటే స్టిచ్ చేశాను. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను వెనక మొత్తం కూడా అలా ప్లెయిన్గానే వదిలేసాను, స్టిచ్ వేయలేదు. ఎందుకంటే ఇది వుడెన్ డాల్ కాబట్టి మనం హ్యాండ్స్ లిఫ్ట్ చేసి అలా వేయడానికి అవ్వదు పైనుంచి. అందుకనేసి నేను పిన్స్ తోటి అడ్జస్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ దుప్పట్టా. సో దుప్పట్టా వచ్చేసి రైట్ సైడ్ వెనక మనకి తక్కువ వదులుకోవాలి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ మనకి హెడ్ మీదకి రైట్ సైడ్కి వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ కాళ్ళకి గజ్జలు అనేది పెడుతున్నాను. ఈ మేకింగ్ వీడియో అనేది నేను సెపరేట్గా అప్లోడ్ చేస్తాను, అంటే షార్ట్ వీడియో లాగా అయితే అప్లోడ్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ అనమాట. జ్యువెలరీలో ఎక్కువ ముత్యాల జ్యువెలరీ అనేది యూస్ చేస్తారు ఈ డ్యాన్స్ ఫామ్లో. సో ముత్యాల దండ అనేది ఒకటి వేశాను, అంటే 3 స్టెప్స్ లాగా అలా వచ్చింది, అంటే నేను చేశాను. సో అదైతే నేను వేసేసాను, ఇంకా ఏమీ పట్టదు అండ్ చాలా బాగుంది లుక్ అదొక్కటికి. అండ్ హెయిర్ వచ్చేసి జస్ట్ ఒక బన్ అనమాట, బన్ అండ్ ఫ్లవర్ ఏమైనా పెడితే పెట్టచ్చు. సో ఇక్కడ నడుంకి కూడా ఒక ముత్యాల దండని పెట్టేశాను అనమాట. అండ్ బొట్టు రౌండ్గా రెడ్ బొట్టు, అలాగే పాపిడి బిళ్ళ కూడా ముత్యాలది. అండ్ లాస్ట్లో హెడ్ మీదకి వేసేసి పిన్స్ అనేవి పెట్టాను అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడైతే కొన్ని పిక్చర్స్ ఉన్నాయి కదా, చూసేయండి. చూసారు కదండి మన కథక్ డాల్ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది అవుట్పుట్ అంతా కూడా. సో నేనైతే కథక్ డ్యాన్స్ వాళ్ళు ఎలా రెడీ అవుతారు ఏంటి అనేది వీడియోస్ చూసి దాన్ని బట్టి కాస్ట్యూమ్ అనేది రెడీ చేసి జ్యువెలరీ అంతా కూడా కొంచెం అలా మ్యాచ్ అయ్యేలాగైతే ట్రై చేస్తాను. ప్రతిదాన్ని కూడా ఇలాంటి టిపికల్ డ్యాన్స్ ఫామ్స్ కానీ అలా కొన్ని ఉంటాయి కదా, సో వాటికైతే నేను అలాగే చేస్తాను. సో ఈ డ్యాన్స్ ఫామ్ అండ్ ఇక్కడ పెట్టిన గజ్జలు ఉన్నాయి కదా, సో ఇవైతే సెపరేట్గా చిన్న షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎలా చేశాను ఏంటి అనేది. అండ్ మన డ్యాన్స్ ఫామ్స్ ప్లేలిస్ట్లో 5th వీడియో, సో కథక్ డ్యాన్స్ ఫామ్ది. అండ్ మనకు ఆల్రెడీ 5 వీడియోస్ అయిపోయాయి, అంటే 5 డ్యాన్స్ ఫామ్స్ అయిపోయినట్టు. సో మనకు టోటల్ 8 క్లాసికల్ ఇండియన్ డ్యాన్స్ ఫామ్స్ అనేవి ఉన్నాయి. సో వాటిలో 5 అయిపోయాయి, ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 వచ్చేసి సత్రియ, మణిపురి అండ్ భరతనాట్యం. సో ఈ 3 వీడియోస్ కూడా సూన్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మీకు ఈ లుక్ అనేది ఎలా అనిపించింది? నాకైతే చాలా నచ్చింది, ఎగ్జాక్ట్గా వచ్చేసింది అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించింది? ఈ లుక్ బాగానే వచ్చిందా, లేదంటే ఇంకా ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలా ఏంటి అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి ఇంకా రాబోతూ ఉన్నాయి, మంచి మంచి కాంటెంట్ అనేది రాబోతుంది. సో ఇలాంటి వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వద్దు అంటే మీకు తెలిసిందే, వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.